సంక్రాంతి అంటేనే గుర్తుకొచ్చేది గోదావరి జిల్లాలో. అలాంటి గోదావరి జిల్లాలో కూడా చూస్తే కనుక దెందులూరు నియోజకవర్గం కొవ్వలి గ్రామంలో కూడా ఉన్నటువంటి సంక్రాంతి సంబరాలు అమ్మరాన్ని నడుతున్నాయి. ఇక్కడ ఉన్నటువంటి చూస్తే కనుక కాళికా మాత సంబంధించినటువంటి డాన్స్ వేషధారులు కూడా ప్రత్యేక ఆశలు ఇస్తాయి. ఏమంటే ఎలా అనిపిస్తుంది ఈ సంక్రాంతి ఎలా చేస్తున్నారు? చాలా బాగా చేస్తున్నారండి. చాలా మాకు కూడా ఆనందంగా ఉంది ఇందులో పాలు పంచుకోవడం. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ వచ్చిన వారు ఉన్నారు. వీరితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. భయ్యా ఎక్కడి నుంచి వచ్చారు మీరు? కొమరంభీం. మేము సుమారు 500 కిలోమీటర్ల దూరము కొమరంభీం ఆసిఫాబాద్ డిస్టిక్ నుంచి రావడం జరిగింది. ఇంతకుముందు కూడా నేను ఒకసారి ఇక్కడికి వచ్చిన అదే దృష్టిలో పెట్టుకొని నేను ఈసారి రావడం జరిగింది. చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టారు. అట్లాగే మేము అంత దూరం నుంచి వచ్చినందుకు మాకు హాస్పిటాలిటీ కూడా ఇక్కడ వేరే వాళ్ళ ఇంట్లో కూడా మాకు ఆతిథ్యం కూడా ఇచ్చారు. మేము గోదావరి ఆతిథ్యం పొందాము. మేము చాలా సంతోషిస్తున్నాం. అట్లాగే పెద్ద ఎత్తున ఏర్పాటు చేశారు. తెలంగాణ మాది, ఇక్కడ కూడా బాగా చేశారు. అంతా బాగుంది. సెలబ్రేషన్స్ ప్రతి ఒక్కటి ఇక్కడ అదిరిపోయింది. గంగిరెద్దుల విన్యాసాలు, డూడు బస్వాన్లు చాలా బాగుందండి. చాలా బాగుంది. చాలా బాగా చేశారు. ఇక్కడ ఈ మేనేజ్మెంట్ కూడా చాలా బాగుంది. చిన్నపిల్లలు కానీ పెద్దలు కానీ ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎలా అనిపిస్తుంది? ఎలా ఎంజాయ్ చేస్తారు? బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఏమైనా నచ్చినాయి ఇక్కడ మీకు? అంటే ఇక్కడ డాన్స్ చేస్తున్నారు, స్టాల్స్ పెట్టారు. ఇంకా గంగిరెద్దులు, హరిదాసులు, రంగవల్లిలు, అక్కడ తెలుగు మాతది బొమ్మ పెట్టారు. ఇలాగా చాలా బాగుంది. ఉన్నటువంటి వారు కూడా ఇతర రాష్ట్రాల నుంచి పాటు పూర్తిగా కర్ణాటక కానీ ఇటు తెలంగాణ కానీ పూర్తిగా అన్ని ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ ఉన్నటువంటి పండగ సంబంధించినటువంటి ఎంజాయ్ చేసేందుకు కూడా వచ్చారు. చూస్తే కనుక వీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తున్నారు. ఇక్కడ మన సాంప్రదాయ కానీ మన పెద్ద పెట్ట వేసే విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఏర్పాట్లు ఉన్నాయని చెప్పి వీరు కూడా స్పష్టం కనబడుతుంది. మన సాంప్రదాయాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చెప్పి వారు కూడా స్పష్టం చేసి కూడా కనబడుతుంది. విజయ్ నరేష్తో రాజు, సాక్షి టీవీ, ఏలూరు జిల్లా నుంచి.